మన చరిత్ర, నీళ్ళ చరిత్ర, ఈ నీళ్ళ చరిత్ర అందుబాటులో ఉన్న వ్యవస్థ ప్రకారం చెరువులు, కుంటలు, సముద్రాలన్న పేరున్న వాటి ప్రకారం చోడరాజుల నుంచి మనకు నిర్మాణమైంది 1200 ఏళ్ల కింద. మనకు నల్గొండ పక్కన పానగల్ ఉదయ సముద్రం ఉంది. ఉదయ సముద్రం నిర్మించింది చోడరాజులు 1200 సంవత్సరాల కింద. ఈ ఉదయ సముద్రం దగ్గర ఏదైతే ఉందో గొలుసు కట్టుల చెరువుల నిర్మాణం ఉంది. ఒకదాని తర్వాత ఒకటి ఇది చోడరాజులప్పటి నుంచి మొదలై కాకతీయ రాజులప్పుడు పునర్నిర్మాణాలు కొనసాగుతూ వచ్చినాయి. తర్వాత నిజాం రాజులు వచ్చినారు, వాళ్ళప్పుడు కూడా ఇవి కొనసాగినాయి. అంటే 1200 సంవత్సరాల నుంచి మనకు సర్ఫేస్ వాటర్, రివర్ వాటర్, రెయిన్ వాటర్ వీటితోటి సంబంధం లేక్స్, సరస్సులు, కుంటలు, చెరువులు వీటితోటి సంబంధం ఉంది. ఈ దేశానికి మనకు ఎలాంటి సంబంధం లేదు. ఈ దేశంలో మనం ఏది నిజాం రాజ్యం అప్పుడు కూడా 1200 సంవత్సరాలు వీళ్ళు బానిసలు. పిడికెడు మంది వచ్చి ఎవరు బ్యాండిట్స్, డకాయిట్స్, లూటర్స్, థీవ్స్ అండ్ ఇన్వేడర్స్. ఆ తర్వాత ట్రేడ్ అండ్ బిజినెస్ పిడికెడు మంది వచ్చి ఈ దేశంలో వీళ్ళ యాటిట్యూడ్ను బట్టి ఇక్కడోళ్ళనే పట్టుకొని ఇక్కడోళ్ళనే చంపుకుంటా ఆటాడిపించారు 1200 సంవత్సరాలు. దేర్ హిస్టరీ ఈజ్ మియర్ అండ్ ఆఫ్టర్ ఆల్ స్లేవ్స్, ది యాటిట్యూడ్ ఆఫ్ బీయింగ్ స్లేవ్స్. కాబట్టి వీళ్ళు బానిసలు, బానిసత్వ విధి విధానం లక్షణాలు ఉన్నోళ్ళు. ఇకపోతే ఈ చెరువులు, కుంటలు ఏదైతే ఉన్నాయో 1948 11th సెప్టెంబర్ జిన్నా చచ్చిపోయిండు అన్న దండం పెడతానే. మీరు ఆయన నాగరు లేకపోతే నేను నాగు. నేను వీళ్ళు మాట్లాడే కొద్ది ఇంకా గట్టిగా పెరుగు. మనను జిన్నా 11 సెప్టెంబర్ 1948లో చచ్చిపోయిండు క్యాన్సర్ తోటి. జిన్నా ఇంకో 2 సంవత్సరాలు బతికుంటే అటు కాశ్మీర్ ఆఫ్ ది డే ఒక ఇంచు కూడా ఈ దేశంలో ఉండకపోవు. రజాకారులు అనేది జిన్నా ఆర్మీ, అది నిజాం కింగ్డమ్, నిజాం ఆర్మీ కానే కాదు. నిన్న మొన్న షేక్ హసీనా చెప్పింది 1971లో బంగ్లాదేశ్ క్రియేషన్ కాకముందు ఆడ కూడా రజాకార్లో కొట్లాట అయింది అనేది. రజాకార్స్ ఆర్ ది ఆర్మీ funded and weaponry supplied by Jinnah for establishment of southern Pakistan. ఇకపోతే ఆయన చచ్చిపోయిండు కాబట్టి కాశ్మీర్ కొద్దిగా మిగిలింది. బతికుంటే ఇవాళ మొత్తం కాజేసు. ఇక మనది ఇట్లా చచ్చిన 6వ రోజు కల్లా ఇండియన్ డిఫెన్స్ ఫోర్సులు వచ్చినాయి. 6 రోజుల్లో ఇటు రజాకార్లను చంపిర్రు, అటు కమ్యూనిస్ట్ వాళ్ళని చంపిర్రు. చంపి నిజాంను హౌస్ అరెస్ట్ నుంచి రిలీజ్ చేసి మనని అండ్ల కలుపుకున్నారు. మన వ్యవస్థ ఏదైతే చెరువులు, కుంటలు, ప్రకృతి, నదీ నదాలు, అడవులు, కొండలు, గుట్టలు, పర్వతాలు వీటిని సగౌరవంగా బతికించుకున్నాం. దీన్ని నాశనం మొదలు కావటానికి నాంది ఫస్ట్ మెర్జర్ ఇన్ ఇండియన్ యూనియన్. తర్వాత మనని మహారాష్ట్రలో తీసేసారు, కారుడు కేవుడు పాటు చేసారు. మహారాష్ట్రలో కొన్ని కలిపారు, కర్ణాటకలో కొన్ని కలిపారు. కలిపి తెలంగాణ మంచి దేశం, ఇది 8 ఏళ్ళు ప్రత్యేక రాష్ట్రం మనది, హైదరాబాద్ రాష్ట్రం. దేంతో సంబంధం లేదు. అటు వాళ్ళని తీసి వీళ్ళని తీసి మనం తీసుకుపోయి ఏది లేనోనికి దాంట్లో కలిపారు. 1956 నవంబర్ 1న జర తలుపు దగ్గరికి రే, లేకపోతే మీరన్నా లోపల రాదు. నవంబర్ 1 1956లో కలిపారు. కలిపిన దగ్గర నుంచి మన నాశనం మొదలైంది. మన కుంటలు, చెరువులు, కబ్జాలు, అవినీతి ఇవన్నీ ఆగమాగం అద్దు పొద్దు లేకుండా వెరుక్కుంటూ పోయినాయి. 2వ మెర్జర్ తర్వాత ఇక దానికి అద్దు పొద్దు లేదు.
ఇక మూడోది అయింది. ఇవన్నీ కారకులు కేంద్రం ఢిల్లీ, మనం అయితే కాదు. మూడోది ఏమైంది? రీబైఫర్కేషన్, రీకార్వేషన్, రీఫార్మేషన్ అండ్ డీమెర్జర్ ఆఫ్ బోత్ ద స్టేట్స్, ద ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇది అయిన తర్వాత ఇక ఏమైంది? ఇది అయిన తర్వాత లంచాలకు అద్దుపద్దు పొద్దు లేదు. పురివిప్పి నాట్యం ఆడినాయి లంచాలు. ఆట్యమాడినాయి, అస్సలు అర్థం లేదు దేనికి. అయ్యో అన్నట్టు ఆడు తిన్నాడు, మేము ఎందుకు తినదని ఎకరానికి 3 లక్షలు తీసుకొని, ఎకరానికి 3 లక్షలు తహసీల్ ఆఫీసులో తీసుకొని తహసీల్దార్నే కాలబెట్టారు. వాళ్ళ కాళ్ళు తెచ్చారు. అయినా సరే ఎక్కడ ఆగలే దోపిడీ, లంచాలు ఆగలే, కబ్జాలు ఆగలే, ఎఫ్టీఎల్ ఆగలే, బఫర్ జోన్లు ఆగలే. చెరువులు కుంటలు లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉండే, అది లేక్ డిస్ట్రక్షన్ కమిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయింది, లేక్ డిస్ట్రక్షన్ కమిటీ ఆఫ్ తెలంగాణ అయింది. 100% మూసేసుకుంటూ వచ్చిన వాళ్ళకు జీతభత్యాలు ఎట్లు ఇచ్చారు? నేను ఈ దేశానికి యజమాని. ఇవాళ పుట్టిన మీరంతా జీతగాళ్ళు, ఇవాళ పుట్టిన పిల్లగాళ్ళ దగ్గర నుంచి కూడా యజమానులు. ఈ జీతగాళ్ళు బోత్ సెలెక్టెడ్ అండ్ ఎలెక్టెడ్ out of management, corruption, lobbying, methods and calibers and capabilities. మీరు నాశనం చేసినారు. 3000 చెరువులు కుంటల్ని ఈ 3 కార్యాలతోటి డిసపియర్ చేసినారు. ఈ సెలెక్టెడ్ అండ్ ఎలెక్టెడ్ సర్వెంట్స్ రిలవెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆపరేటెడ్, కోఆపరేటెడ్ ఇన్ డిసపియరెన్సెస్ ఆఫ్ ది లేక్, వాటర్ బాడీస్, వాటర్ రిసోర్సెస్. ఈ నాలాలు, స్ట్రీమ్స్, రివర్స్ అన్నీ కూడా కబ్జా అయినాయి. దానికి ఫుల్ సపోర్ట్. పర్మిషన్స్ వర్ రికార్డెడ్, క్లియరెన్సెస్ వర్ రికార్డెడ్, గ్రాంటెడ్ బై ద రిలవెంట్ సర్వెంట్స్ బాటమ్ టు ద టాప్. ఇవాళ ఎలక్టెడ్ వాళ్ళు అనుకుంటున్నారు మేము రాజులమని. గ్రామ పంచాయత్ వార్డ్ మెంబర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి. అరే నువ్వు రాజుగారు, ఈ దేశంలో చట్టంలో రాజులు అన్న పదం లేదు, కింగ్స్ అన్న పదం లేదు, కింగ్డమ్స్ లేవు, యువరాజులు లేరు, యువరాణులు లేరు. మీరు జర్నలిస్టులు రాస్తారు, ప్రొఫెసర్లు చెప్తారు, రాజు యొక్క అంగం లేదు. సంవిధానాన్ని ఇంగ్లీష్ ఇది హిందీలో అంటారు. చట్టమనను రాజ్యాంగం ఎట్లయితే రవై రాజే లేడు. ఇంగ్లీష్లో కాన్స్టిట్యూషన్. వీళ్ళందరూ రాజులుగా ఫీల్ అవుతున్నారు. అడ్డగోలుగా పంచుకున్నారు, వ్యవస్థను సర్వనాశనం చేశారు. ఈ దేశ ప్రధానమంత్రిని నిలదీసి అడిగిన మా మంచినీళ్ళు తల్లి గోదారమ్మ, తల్లి కృష్ణమ్మాయి పట్నం బాబులు తాగుతున్నారు, పట్నం చిన్నపట్నం రాణులు తాగుతున్నారు. వీఆర్ మేడ్ టు కన్జ్యూమ్ ద ట్విన్ సిటీస్ డ్రైనేజ్ వాటర్స్, కెమికల్ ఎఫ్లుయెంట్స్ అన్నారు. అదే మీరంతా ఆక్రమించి మీ మలమూత్రాలలో వెళ్తే మేము పోరుకొండ, నల్గొండ జిల్లా వాళ్ళం తాగి మేము సమృద్ధిగా ఉండాలనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారు? ఇదేనా డెమోక్రసీ అంటే? దోసుకోవటం, దాచుకోవటం, పెంచుకోవటం, పంచుకోవటం, తుంచుకోవటమేనా? జీతగాళ్ళ లెక్క ఉండాలి. లేకపోతే దీంట్లో జీతగాళ్లను సరిచేసే గురుతర బాధ్యత ప్రజలది. అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ పీపుల్ సుప్రీం, నెవర్ ది సర్వెంట్ సుప్రీం. కాన్స్టిట్యూషన్ నెవర్ ఇంపోజ్డ్ ద బిలీఫ్, కాన్ఫిడెన్స్ ఆన్ ది సర్వెంట్స్, బోత్ ఎలెక్టెడ్ అండ్ సెలెక్టెడ్. Constitution was adopted, enacted and handed over to ourselves, the people of India, never to the parliament, both the Rajya Sabha and Lok Sabha. Parliament is mere and after all a federation, a confederation of servants. It can never be the supreme. ఇక ఈ చట్టంలో లా మేకర్ అన్న పదం లేదు, చూసుకోండి, ఎత్తుక్కోండి. ఈ చట్టంలో లీడర్ అన్న పదం లేదు, చూసుకోండి, ఎత్తుక్కోండి. ఈ చాలా ఉన్నాయి. బట్టి ఈ రకంగా హైడ్రా అనేది నేను బుడ్డప్పటి నుంచి మాకు లింకేజెస్ ఉన్నాయి. మా పూర్వీకులకు కాకతీయ రాజుల నుంచి ఇప్పటిదాకా చెరువులు, కుంటల నిర్మాణం, స్టెప్ వెల్స్ ఇవన్నీ ఉన్నాయి. దాంతో మనకు సంబంధం ఉంది.
వందల వేల సంవత్సరాల నుంచి వీ హానర్డ్. నువ్వు నేషనల్ హైవేస్ వేసినావు, చెరువులు కుంటలను సర్వనాశనం చేసుకుంటూ వచ్చినావు. గుజరాత్ వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంత లంగలు కూడా. లంగలు ఎందుకు అంటే సూర్యాపేట ఖమ్మం మధ్యన 80,000-90,000 కోట్ల విలువైన చెట్లను ప్లానెట్ ఎర్త్కు సపోర్ట్ చేసిండ్రు. ఆ చెట్లను మొదలు నరికిర్రు. ఒక్కొక్క చెట్టు 200 సంవత్సరాల కిందిది, 150 సంవత్సరాల కింది. మర్రి చెట్టు, మేడి చెట్టు, రాయి చెట్టు, దువ్వి చెట్టు, గిన్నె చెట్టు, వేప చెట్టు, చింత చెట్లు. ఒక్కొక్క చెట్టు మీద వేల పక్షులు ఉండేది, లక్షల జీవరాశులు బతికేది. క్రిమి కీటకాల దగ్గర నుంచి, పండ్ల నుంచి. ఇయర్ లాంగ్ ఫ్రూట్ బేరింగ్ ఉండేది. కోతులు తినేది. మొదటికి నరికేర్రు. ఇవాళ కోతులు ఆగవాగమైనాయి, ఊర్ల మీద పడ్డాయి, ఇల్లు తిరుగుతున్నాయి, ఇంట్లో కాపలా కాస్తున్నారు, తాళాలు వేసుకుంటున్నారు. ఇవాళ కోతులు ఆగవాగమైనాయి. ఓ పక్క ఆంజనేయ స్వామి గుడి కడతారు, ఆంజనేయ స్వామికి దండం పెడతారు. ఇంకో పక్క ఆంజనేయ స్వామి అనుచరులు తరతరాల నుంచి, యుగ యుగాల నుంచి వాటికి తిండి లేకుండా మీ ప్రయత్నాలు మీరు చేస్తారు. గుజరాతీయిజం, జిన్నాయిజం, మ్యాసాకరిజం ఇన్ డిఫరెంట్ మేనర్స్. ఇలా ఆగమాగం చేసినారు. పక్షులకు దారి లేదు, జీవరాశులకు దారి లేదు, వైల్డ్ లైఫ్కి దారి లేదు, ఇక మనుషులకు దారి లేదు, నీడ లేదు. వందల వేల సంవత్సరాల నుంచి ఇవన్నీ మనం కాపాడుకుంటూ వచ్చినాం, హానర్ చేసినాం, కంటిన్యూ చేసినాం. ఇది ఇకపోతే ఒక మార్గం ఉంది, చెట్లను కొట్టకుండా రోడ్లు వేసే మార్గం. అది మాకు వచ్చింది, ఊర్లో పుట్టిన వాళ్ళకు. మీకెందుకు రాలే? ఎప్పుడు పైసలు దోసుకోవటమేనా, పంచుకోవటమేనా? ఉన్నది ఉన్నట్లే తూర్పు పొడవటి పక్కన సూర్యాపేట ఖమ్మం రోడ్డు ఉంది. 2 పక్కన పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అయితేనే ఉత్తరం పక్క 8 రోడ్లు వేసుకో, ఈ చెట్లను ఖరాబ్ చేయకుండా, రోడ్డును ఖరాబ్ చేయకుండా. లేదా దక్షిణం పక్కన 8 రోడ్లు వేసుకో. నువ్వు ఎట్లా 3 to 4 times మార్కెట్ వాల్యూ ఇవ్వాలి, ఇచ్చుకుంటాము. 90,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ ప్లానెట్ ఎర్త్కి సపోర్ట్ చేసిన చెట్ల జోలికి నువ్వు ఎందుకు పోయినావు? ఇన్ని జీవరాశుల్ని సర్వనాశనం ఎట్లా చేసినావు? నువ్వు 200 కిలోమీటర్లు కాకపోతే 2,000 కిలోమీటర్ల స్పీడ్లో పో. నువ్వు పోవటానికి వేసుకున్నావు. పక్కన ఊర్లలో పశువులు ఉన్నాయి, సస్తున్నాయి. పక్కన ఊర్లలో మనుషులు ఉన్నారు, ఆ రోడ్ల మీద వచ్చి కొట్టుకొని చచ్చిపోతున్నారు. నీది గుజరాత్ నుంచి బొంబాయి వస్తున్నాడు, ఆయనదో పెద్ద ఇండస్ట్రియలిస్టు, దాంట్లో CEO. 180-200 కిలోమీటర్లు వస్తుండు, వెనకాల అది పెట్టుకోలే, ఎగిరి సచ్చిండు. 1 గంట ముందర బయలుదేరాదు, 1 పూట ముందర బయలుదేరాదు. సచ్చిన దానికంటే అది నయం కాదు. యాక్సిడెంట్లల్లా ఏమనుకుంటున్నారు? అమెరికా వాడంటే ఆడు పోయి 200 ఏళ్ళు. అంతకుముందు అమెరికా లేదు, కనపడలేదు. వేల సంవత్సరాల నుంచి మనం ఉన్నాం. దాన్ని కాపీ చేస్తా, దీన్ని కాపీ చేస్తా అనేది పద్ధతి కాదు. ఉన్న చెట్లను బతికియాలి, సైడ్ లైన్ పోవాలి, 4 లేన్ కాకపోతే 10 లేన్ చేసుకో. ఇప్పుడు ఉన్న ఏదైతే డబుల్ రోడ్స్ ఉన్నాయో డబుల్ రోడ్స్ కంటిన్యూ చేయాలి, ఆ రకంగా చేయాలి. ఇంకొక మాట, చెట్లు వాటర్ బాడీస్, రాళ్ళు రప్పలు వాటర్ బాడీస్, గుట్టలు కొండలు వాటర్ బాడీస్, పర్వతాలు వాటర్ బాడీస్, అడవులు వాటర్ బాడీస్. అది మీకు తెలుసా? గుజరాత్ వాళ్ళకి తెలియదు. ఇవాళ హిమాలయాలు పోయినా నేను కోవిడ్లా, సిమ్లా దాకా పోయినా, ఆ పైన పోయినా కారు వేసుకొని ఢిల్లీలో దిగి, అబ్బబ్బబ్బబ్బా పర్వతాలల్లో చెట్లు బిర్రుగున్నాయి. అంత సల్లు అయిపోయినాయి. సల్లు అయిపోయి కొండలు, గుట్టలు, రాళ్ళు, మొత్తం బౌల్డర్లన్నీ కూలుతున్నాయి. నువ్వు చేసిన డిస్ట్రక్షన్ ఆఫ్ ఫారెస్ట్, డిస్ట్రక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, డిస్ట్రక్షన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఇది కాదు పద్ధతి. అవి బాగుండాలి, మనం బాగుండాలి, జీవరాశులు బాగుండాలి, ప్లానెట్ ఎర్త్ బాగుండాలి, మన ప్రాంతం బాగుండాలి, మన దేశం బాగుండాలి, మన భూమండలం బాగుండాలి, పంచ దేవతలు 5 సుప్రీం పవర్స్ బాగుండాలి. అది నీళ్లు పుట్టి 44,40 లక్షల సంవత్సరాలు ఈ దేశంలో నువ్వు కలుపుకొని, ఈ రాష్ట్రంలో నువ్వు కలుపుకొని, ఈ పునరావిర్భావం చేసిన వయసు ఎంత అంటే 66 ఏళ్ళు. నీ 66 ఏళ్ళు గొప్పనా నాశనం చేసే మా వాటర్ బాడీస్ని? లేకపోతే 44,40 లక్షల సంవత్సరాలు గొప్పనా? గొప్పే. నీళ్ళ జోలికి పోవద్దు, వెంటనే సరి చేసుకోవాలి, ఎవరికి వాడు ఇది చేసుకోవాలి. మీరేమో నాశనం చేస్తారు,
మలమూత్రాలేమో నల్గొండ పూరుకొండలో పంపుతారు తాపుతారు. ఎంత కసి! ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా డెమోక్రసీ అంటే? మీరు బిర్రుగా ఎంజాయ్ చేయరి, మేమే విషపు రసాయనాలు మీ పట్నం పాయక మలమూత్రాలు దాక్కుంటా మేము ఎంజాయ్ చేయాలన్నా? ఇలా చూడ్రి, నెమిలి కాల్వ మూసి చేపలు ఉండేది, అందులో నీళ్లు తాగేది, దోషులతో నీళ్లు తాగేది. మీరు మమ్మల్ని కలుపుకున్నాక సర్వనాశనం చేశారు, మమ్మల్ని మా వ్యవస్థ నాశనం చేశారు, మా వాటర్ రిసోర్సెస్ నాశనం చేశారు. ఇవాళ హైడ్రా ఏదైతే ఉందో 1200 చరిత్ర మనకు రిటర్న్ ఉంది, మనకు మరో 1200 ఏండ్ల చరిత్ర. మళ్ళీ మీ పేర్లు గోల్డెన్ లెటర్స్ తోటి రాయాలి, ఇంట్లో పనిచేసిన వాళ్ళందరి పేరు. ఇది జరగాలి, వెనక్కి పోదు. ఇంకొక మాట చెప్తున్నా, ఇంకో మాట ఏంటంటే, ఈ దేశం కాశ్మీర్ దేశం. నువ్వు అయ్యాల 1000 రూపాయలు లోపల కిలో బంగారం ఉండే కాశ్మీరు. నువ్వు పాకిస్తాన్ ఏర్పడ్డప్పుడు కిలో బంగారం 1000 రూపాయల లోపల ఉండే. ఎన్ని లక్షల కోట్లు పెట్టినావు ఇవాళ దాకా కాశ్మీర్ని కలుపుకోవటానికి? ఇంచు కూడా పునరాక్రమణ జరగలే. ఈ దేశం గుజరాత్ వాళ్ళ మేనేజ్మెంటు, అటు చైనా కూడా ఆక్రమించుకుంది లక్షల చదరపు కిలోమీటర్లు. ఇంచు కూడా పునరాక్రమణ జరగలే. ఏం చేశారు? ఈ దేశంలో మమ్మల్ని కలుపుకున్నారు. కాశ్మీర్లో ఎంత పెట్టినో దానికి మల్టిపుల్ టైమ్స్లో మీరు మాకు బాకీ ఉన్నారు. యు ఆర్ ఇండక్టెడ్, యు ఓ ఫర్ అవర్ తెలంగాణ పీపుల్, ఎస్టువైల్ హైదరాబాద్ అండ్ ఎస్టువైల్ నిజాం కింగ్డమ్. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రిన్సెస్ స్టేట్, ఇట్ వాజ్ ఏ కింగ్డమ్. ఇక పోతే ఈ మాట చెప్పండి, మనకు ఈ దేశం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నెన్స్, ఈ 3 కారణాలు. ఈ దేశమే గవర్నెన్స్ ఇన్ న్యూఢిల్లీ సెంటర్. కాబట్టి మీరు మాకు 999 లక్షల కోట్లు బాకీ ఉన్నారు. మమ్మల్ని ఇంట్లో కలుపుకున్నారు. మమ్మల్ని కలుపుకోవటానికి మా పూర్వీకులు, అవర్ యాన్సెస్టర్స్, ఎల్డర్స్ కోఆపరేటెడ్ ఇన్ స్మూత్ మేరేజర్ ఇన్ ఇండియన్ యూనియన్ అండ్ సెకండ్ మేరేజర్ ఇన్ ఏపీ ఆల్సో. ఎవడు కూడా రీసెంట్ చేయలేదు. నీకు 370 ఆర్టికల్ ఎట్లుందో మా పెద్దోళ్ళు అడగలేదు. ఇక్కడ మా పెద్దోళ్ళు కూడా 370 ఆర్టికల్ నిజాం కింగ్డమ్ ఏరియాకు అడిగి ఉండాల్సిండే. ఏం లాబియింగ్ మేనేజింగ్ జరిగిందో, ఏ క్యాలిబర్స్ క్యాపబిలిటీస్ పనిచేసినాయో మా వాళ్ళు నోరు మూసుకొని మెదపుకుంటున్నారు. కానీ మీ బాధ్యత 999 లక్షల కోట్లు మీరు బాకీ ఉన్నారు. హైడ్రా ఏదైతుందో, మీరు బీదోళ్ళని అంతా మీకు బాధ ఉంటే మీరు అన్ని పార్టీలు ఏకమై కేంద్ర ప్రభుత్వం నుంచి ఫైట్ చేయండి, పర్సువేట్ చేయండి, గుంజుకరండి. అర్జెంటుగా ఎక్స్ట్రా ఆర్డినరీ budgetary allocation figures to be allocated for meeting the expenses of Hydra in Hyderabad as well as in Karnataka, Maharashtra and entire state. Other 10 lakhs or 50 lakhs you release step by step. This is our demand. Thank you. Q News channel లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.